ఆహా! ఈ చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. ఈ చెట్టు నాటిన వ్యక్తికి శతకోటి దండాలు. బాగా చెప్పావు మామయ్య. ఈ కాలంలో చెట్లను నరికేవారు ఎక్కువయ్యారు, నాటేవారు తక్కువయ్యారు. కలికాలం. సరే, నీ చదువేలా సాగుతోంది? నో ప్రాబ్లం మామయ్య. కానీ కానీ ఏంట్రా కానీ కానీ అని నసుగుతున్నావు? అదే మామయ్య, ఇంగ్లీష్లో స్పెల్లింగులు ఓ పట్టాన గుర్తుండడం లేదు. దానికి కొన్ని చిట్కాలున్నాయిరా అల్లుడు. ప్రొనౌన్సియేషన్ను బట్టి స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే నీవన్నట్లు కొన్ని వర్డ్స్ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వీటితోనే అసలు చిక్కంతా. అవును మామయ్య, అలాంటి పదాలను గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక టెక్నిక్ కనిపెట్టాలి. కరెక్టే. కొన్ని స్పెల్లింగులు గుర్తు పెట్టుకోవడానికి కొండ గుర్తులు, అదే గుడ్డి గుర్తులు పెట్టుకోవాలి. తప్పదు. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు మామయ్య. ఉదాహరణకు APARTHEID అనే పదం ఉంది. అవునవును, మాకు కూడా వచ్చింది. దాన్ని ఏమంటారబ్బా, ఏదో చెప్పారు సారు. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ గుర్తుంటాయా ఏంటి? ఆ పదాన్ని అపాటైట్ అని పలకాలి. గుర్తుకొచ్చింది ఇప్పుడు. కానీ స్పెల్లింగ్ ఒకలా ఉంది, పలికే విధానం మరోలా ఉందే. ఎలా గుర్తు పెట్టుకోవాలి చెప్పమా? ఉప్మా తిన్నాక తీరిగ్గా ఆలోచిద్దువు గాని నా దగ్గర ఓ చిట్కా ఉంది. ఊరించకుండా చెప్పు మామయ్య. సరే మీకు స్కూల్లో అపార్ ఐడి ఉందా? ఉంది కదా. అపార్ అబ్రివేషన్ చెప్పు. APAR. మరి ఐడి షార్ట్ ఫాము? ID. ఈ రెండు పదాల మధ్య డెఫినెట్ ఆర్టికల్ దా రాస్తే మొత్తం పదానికి స్పెల్లింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పు అపాటైట్ స్పెల్లింగ్. APARTHEID. అంతే కదా. శబాష్ అల్లుడు. ఇంకా చెప్పవా కొన్ని కొండ గుర్తులు? బ్రీఫ్, థీఫ్, చీఫ్ అనే పదాలు ఉన్నాయి కదా, అవి రాయడానికి కొంతమంది తడబడుతుంటారు. అవునవును, ఈ పదాల చివర్లో IEF లేకుంటే EIF అని డౌట్ వస్తూ ఉంటుంది మామయ్య. ఎప్పుడు ఈ పదాల చివర ఇఫ్ అనే పదం రాదని గుర్తుపెట్టుకో. అంటే IEF కరెక్ట్ అన్నమాట. CHIEF, BRIEF, THIEF అన్నమాట. భలే భలే. అలాగే మ్యారేజ్ అనే పదానికి స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలంటే మ్యారీ ఏజ్ అని రెండు పదాలుగా విడదీసి గుర్తుపెట్టుకోవచ్చు. ట్రై చేస్తావా? మ్యారీ అంటే MARRI, ఏజ్ అంటే AGE, రెండు కలిపితే MARRIAGE, మ్యారేజ్. అబ్బా, చాలా సులభంగా వచ్చిందే. అంతా కొండ గుర్తుల మహిమ. రెస్టారెంట్ స్పెల్లింగ్ కూడా చివర్లో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మామయ్య. ఓస్ అంతే కదా. ఇంటి బాడుగును ఏమంటారు? రెంట్. RENT, రెంట్. ఈ రెంట్ అనేది చివర్లో రాదు, RANT వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకుంటే తప్పు చెప్పవు. అలాగా, అయితే ట్రై చేస్తాను. RESTAURANT, రెస్టారెంట్. రెస్టారెంట్. ఓకేనా? భలే వంట పట్టించుకుంటున్నావురా కొండ గుర్తును. లేదు, మీ దయ.
అటెండెన్స్కు కొండ గుర్తు తెలుసు కదా? ఓస్ మా బాగా తెలుసు. అట్ 10 డాన్స్. ఈ 3 పదాలు కలిపితే అటెండెన్స్ వస్తుంది. ఇరగదీశావు అల్లుడు. Good going. ఇలాంటి కొండ గుర్తులను సైకాలజీలో నిమోనిక్స్ అంటారు. అల్లుడు, ఈ పదం స్పెల్లింగ్ కూడా వెరైటీగా ఉంటుంది. MNEMONICS. ఆ మామయ్య, కొడియాలటీ, కార్డియాలజీ ఈ 2 పదాల విషయంలో కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాస్త వివరిస్తావా? ఓకే. కార్డియాలజీ లేదా కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టర్ కదా. డాక్టర్లు బాగా రిచ్గానే ఉంటారు. వాళ్ళకు కారు ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి కార్డియాలజీ లేదా కార్డియాలజిస్ట్ చెప్పేటప్పుడు CARతో బిగిన్ అవుతుంది. కార్డియాలటీ అన్నప్పుడు CORతో బిగిన్ అవుతుంది. అదే కదా నీ డౌట్? ఇప్పుడు తీరిందా? అబ్బా, కన్ఫ్యూజన్ అంతా ఎగిరిపోయి క్లియర్ కట్ గా అర్థమైంది తెలుసా? Good, good. ఈ రోజుకి ఇక చాలిద్దామా? అలాగే. అయితే ఇలాంటి డిస్కషన్ ఇంగ్లీష్లో ఏమైనా అంటారా మామయ్య? ఎందుకనరు? దీన్ని ఎరుడైట్ డిస్కషన్ అని అనవచ్చు. బాయ్, సీ సూన్. బై బై మామయ్య.